హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి వ్లాగ్స్. రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ని ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 కప్పులు మైదా, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పిండి అంతా బాగా కలుపుకోవాలి. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఇందులో 1 కప్పు పెరుగుని కలుపుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా మన చేతికి పట్టే విధంగా ఇలా నేను వీడియోలో చూపించినట్టు పిండిని కలుపుకోవాలి. ఈ పిండి ఎంతసేపు మనం ఒత్తుకుంటే నాన్ అనేది అంత సాఫ్ట్‌గా వస్తుంది. ఇందులో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ ఈ పిండిని బాగా ఒత్తుకోవాలి. చూసారు కదా! పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో మనం ఒత్తుకునే దాన్ని బట్టి పిండి అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఒక 5 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత ప్లేట్‌తో మూత పెట్టేసి దీన్ని ఒక పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్‌లో మైదా పిండిని స్ప్రెడ్ చేసి మన 2 హ్యాండ్స్‌కి ఆయిల్ అప్లై చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా వీడియోలో చూపించినట్టు మీడియం సైజులో బాల్స్‌లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్‌ని ప్లేట్‌లో పెట్టేసుకొని ఒక తడి బట్టతో ఈ బాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయాలి. తడి బట్ట తప్పనిసరిగా కప్పాలి. ఇలా తడి బట్ట కప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని అలా వదిలేసేయాలి. దీనికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ గానీ, ఎగ్ కర్రీ గానీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ కర్రీ రెడీ చేశాను. అది ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని 2 ఎండుమిర్చి, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇలా ఆయిలేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు, 2 ఆనియన్స్‌ని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని అందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ ఉంది కదా! అది ఇందులో వేసేసుకోవాలి. నేను అందులోనే పచ్చి అల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో మసాలా ఏమి వేయను ఇంకా. ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలుతుందనిపించుకొని ఇందులో సాల్ట్, అదే ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎగ్స్‌ని ముందే బాయిల్ చేసుకొని మి మిడిల్‌లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మూత పెట్టేసి
ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ ఇందులో పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దీని మీద ఒకసారి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. అంతే, ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లాత్ తీసేసి నేను ఇలా వీడియోలో చూపించినట్టు నాన్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక ప్యాడ్ మీద మైదా అప్లై చేసుకుని ఆ బాల్స్ ఉన్నాయి కదా! దాన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్టు చేత్తో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత 2 హ్యాండ్స్‌తో ఇలా ఇలా అనుకుంటూ నాన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం రాకపోతే చపాతీ కర్రతో అయినా సరే దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా నాన్ అనేది రెడీ అయిన తర్వాత ఒక సైడు వాటర్‌తో చెమ్మ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఆ వాటర్ మొత్తం కూడా ఒక సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రెడ్ చేసినది పెనం మీదకెళ్ళాలి. వాటర్ స్ప్రెడ్ చేయలేనిది పైకి రావాలి. ఇలా కొంచెం బబుల్స్‌లా వచ్చిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ప్యాన్ అనేది తిప్పుకొని ఇలాగా కాల్చుకోవాలి నాను. తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని బటర్‌ని అప్లై చేసుకోవడమే. చూసారు కదా! నాన్ ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. దీంట్లో చికెన్ కర్రీ గానీ, ఎగ్ కర్రీ గానీ, పన్నీర్ కర్రీ గానీ వేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. బటర్ నాన్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. వీడియో నచ్చితే దీన్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ చేయండి.